శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మను చేయ సంకల్పించాడు. సీతమ్మ తల్లి పక్వానికి వచ్చిన పండ్లను భోజనంను సిద్ధం చేసింది. మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ వచ్చారు. వారికి సీతమ్మ తల్లి వడ్డించడానికి వచ్చి వారి వైపు చూసి నమస్కరించి ఆశ్చర్యంగా దూరంగా పోయి చెట్టు చాటున నిలబడింది. శ్రీరాముడు సీత అలా వెళ్ళిపోయిందేమిటి, ఏమైనా సిగ్గుపడిందేమో, సరేలే అనుకుని రాముడే వారందరికీ ఆహారంను వడ్డించాడు. వారు భోజనం చేసి వెళ్ళిన తర్వాత రామయ్య సీతమ్మ దగ్గరికి నవ్వుతూ వెళ్ళాడు. శ్రీరాముని నవ్వును అర్థం చేసుకున్న సీతమ్మ, ఆర్యపుత్ర, నేనొక గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయంను చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న ఋషులు బ్రాహ్మణుల అగ్రభాగాన దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన సర్వాలంకార భూషితుడై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటుగా